ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా అమావాస్య అనేటటువంటిది మనకి చాలా అద్భుతమైనటువంటి తిథి. ఇదివరకటి మన ప్రీవియస్ వీడియోలో చాలా రోజుల క్రితం నేను అకస్మాత్తుగా డబ్బులు రావాలంటే ఎటువంటి పరిహారాలు చేయొచ్చు అనేటటువంటి అంశం మీద మన ఛానల్లో చెప్పాను. వీడియోస్ చూసుంటారు మీరు. దాన్ని ఫాలో అయ్యి చాలామంది మంచి ఫలితాలు పొంది కూడా నాకు తెలియజేశారు. అయితే ఇవాళ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ యొక్క అమావాస్య రోజున మనం ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఇక ఏదైనా చక్కగా అంటే నాకు ఇది కావాలి, నాకు డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరికలతో కాకుండా నాకు ఇది కావాలి, అది కావాలనేటటువంటి మానసిక స్థితితో ఏమి అడగకుండా, ఏది ఇష్టం లేకుండా, అంటే నాకు ఇది కావాలి, అది కావాలనే ఆలోచనలు లేకుండా చక్కగా భగవన్నామస్మరణ ఏదైనా మంత్రాన్ని తీసుకొని జపం చేసుకోండి. చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అమావాస్య రోజు చేయాల్సినటువంటి అంశం ఏంటో తెలుసా? మనకి ఇది కావాలనే విషయం కాకుండా ఏదైనా ఇతరుల మేలు కోరి ఏదైనా చేస్తామో, మనకు కావాలని మనం అడగకపోయినా మనకు కావాల్సినవన్నీ సమకూర్చి పెట్టేటటువంటి శక్తివంతమైనటువంటిది ఇది. నాకు ఇది కావాలని నేను చెయ్యట్లే ఒక పరిహారం, బట్ నాకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ సమకూరేలాగా చేసేటటువంటి అద్భుతమైనటువంటిదే అమావాస్య. కాబట్టి ఈరోజు దానం చేసిన, ఏదైనా మూగజీవికి ఆహారం పెట్టినా, ఇంకొక విశేషమైన అంశం ఉంది. మనం బతుకున్నప్పుడంతా కూడా మనతో పాటు అంటే మన పుట్టించినటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు కదా. బతుకున్నంతసేపు పాపం వాళ్ళు భౌతికంగా మనతో ఉన్నంతసేపు నా బిడ్డ తిన్నాడో లేడో, నా బిడ్డ ఏమైపోతాడో, నా బిడ్డ తప్ప ఏ రోజైనా నాకు ఇది కావాలని కోరుకోవడం ఎప్పుడైనా చూసారా? నా బిడ్డ ఎక్కడున్నా చల్లగా ఉండాలి, నా బిడ్డ ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డ క్షేమంగా ఉండాలనే తప్ప ఇంకొక వేరే మాట తల్లిదండ్రులకు ఉండదు. అంత గొప్పవారు వాళ్ళు. పాపం వాళ్ళు కొన్ని సందర్భాల్లో మన దురదృష్టం అనుకోండి, దానివల్ల వాళ్ళు కాలం చేసి భౌతికంగా మనకు దూరం అవుతారు. అంటే శారీరకంగా వాళ్ళు కనిపించారు, కానీ సూక్ష్మ శరీరులై మన చుట్టుపక్కలే తిరుగుతుంటారు, మనకు తెలియదు అది. అయితే అటువంటి వారిని వాళ్ళు ఇచ్చిన రెక్కలండి ఇవి, వాళ్ళు ఇచ్చిన ప్రసాదం ఈ శరీరం, వాళ్ళు ఇచ్చిన కీర్తి అన్నీ కూడా ఈ శరీరానికి ఉంది. నువ్వు రేపటి రోజున ఈ శరీరం విడిచిపెట్టేస్తే సూక్ష్మ శరీరుడివై వాళ్ళలో కలిసిపోతావు. కానీ నీకు శరీరం ఉన్నంతకాలం వారి రుణం తీర్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు ఏదైనా ఉందా అంటే అది అమావాస్య. ఆ రోజు వారికి నమస్కరించుకొని తర్పణాలు విడవటం. ఏ అమావాస్య వచ్చినా కూడా, ఏ అమావాస్యనే కాదు, ఏ అమావాస్య వచ్చినా కూడా, ఏ నెలలో వచ్చినా కూడా వారిని నమస్కరించి తిల తర్పణం విడవటం, అంటే నువ్వులు తర్పణంగా విడవటం. ఓకే, అది చేత కాలేదా? వారికి ఇష్టమైంది ఏదో మీకు ఐడియా ఉంటుంది కదా. నా తల్లిదండ్రులకి ఇది ఇష్టం అనే ఆలోచన మీకు ఉంటుంది కదా. వాళ్ళు ఏం తింటారు, వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా వండించి, మడిగా వండించి నైవేద్యం పెట్టించడం, అంటే ఒక ఆకు మీద పెట్టేసి వాళ్ళని తలుచుకొని ఒక్కరోజు, నెలంతట్లో ఒక రోజు అమ్మా నాన్నని తలుచుకొని, అంటే తాత ముత్తాతల్ని, అమ్మా నాన్న తాత ముత్తాతలు ఎవరినైనా వారిని ప్రసన్నం చేసుకొని అక్కడ పెట్టేసి నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడిగే పనిలే, వాళ్ళకి నమస్కరించి అది పెడితే చాలు. ఎన్నో రెట్ల, 1000 రెట్ల ఫలితాలు వచ్చేస్తాయి మనకు కావాల్సినవన్నీ సమకూరుతాయి. జీవితంలో మనం ఉన్నత పదంగా వెళ్ళకపోవడానికి ఒక కారణం ఉంటుంది. మనకి తెలియకుండా ఎక్కడో చోట ఒక పితృదోషం అనేటటువంటి అంశం మనం వెంటాడుతుంటుంది. పరిగెడుతూ ఉంటాడు వాడి లైఫ్ని లాక్కొచ్చి వెనక్కి కూర్చోబెట్టినట్టుగా ఉంటుంది లైఫ్. అలా అవడానికి కారణం ఏంటో తెలుసా? పితృదోషం. అలాంటివి మనకు కొందరు జాతకం చూపించుకుంటే తెలుసుకొని వాళ్ళు చేసుకుంటారు, కొందరు తెలియదు కదా. అట్లాంటి వాళ్ళు కూడా చక్కగా ఎవరైనా కూడా అమావాస్య తిథి రోజున ఆ పూర్వీకుల్ని, తల్లిదండ్రులు ఉన్నాక కూడా తాత ముత్తాతలను నమస్కరించుకొని చేయొచ్చు. ఏం మనవాడు పెట్టకూడదా? మనవాడి నుంచి నాకు ఇది రావాలని తాతకు ఉండదా, అమ్మమ్మకు ఉండదా? ఏమంటారు? ఎవరైనా తల్లి తరఫు వాళ్ళు కానీ, తండ్రి తరఫు వాళ్ళు కానీ, ఎవరికైనా వారికి ఇష్టమైంది ఏదైనా చేయండి. అమావాస్య రోజు వారిని నమస్కరించండి, వారిని స్మరించుకోండి, చాలు. మీకు ఉత్తమ గతులు ప్రసాదిస్తారు వాళ్ళు.
అమావాస్య తిథి రోజున నాకు ఇది కావాలి అనేటటువంటి విషయం ఏదీ కాకుండా దాన ధర్మాదులు చేయటం, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, అలాగే మనం ఏమైనా ఏ రకమైనటువంటి సేవ మనం చేయగలిగిన అమావాస్య రోజు చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుకే అంత గొప్ప తిథిగా చెప్పబడుతుంది. చాలామంది అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు, కానీ అమావాస్య తిథి చాలా శక్తివంతమైంది. లక్ష్మీదేవి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి. ఓకే, ఈ సమయంలో అమావాస్య సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించిన, ఆ తల్లి ముందు దీపం వెలిగించిన, ఆ సాయంకాల సమయంలో చీకటి పడుతున్న సమయంలో తల్లి ముందు దీపం వెలిగించి తల్లి యొక్క స్తోత్రాన్ని పఠించిన విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అంటే ప్రకృతిలో కొన్ని సందర్భాల్లో కొన్ని శక్తులు విశేషంగా కొన్ని వస్తువుల మీద, కొన్ని చోట్ల నది మీద, చెట్ల మీద, వస్తువుల మీద శక్తి తయారయ్యేటటువంటి సమయం అన్నమాట. అమావాస్య రోజు మనకి కావాలని కోరుకోకుండానే మనకు అన్నీ ప్రసాదించే శక్తి ఆ పితృదేవతలకు లభిస్తుంది. మనం ఎప్పుడైతే సగౌరవంగా వాళ్ళకి చేయాల్సినటువంటి క్రియలు సరిగ్గా చేస్తామో, వాళ్ళని ప్రతినిత్యం స్మరించుకుంటూ ఉంటామో అద్భుతమైన ఫలితం వస్తుంది. అయితే గ్రహణంతో కూడుకొని వచ్చింది కదా, మనకు సూర్యగ్రహణం ఉంది ప్లస్ అమావాస్య ఉంది కదా. అంటే మీకు ఒకటి తెలుసా, సాధకులకి పర్వదినం ఏంటో తెలుసా? సాధకులందరూ మంత్రదీక్ష చేసేవాళ్ళు కానీ, మంత్రజపం చేసేవాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఇష్టమైన రోజు ఏంటో తెలుసా? గ్రహణ సమయం. ఎందుకు తెలుసా? ఒక్కసారి మంత్రాన్ని దేన్నన్నా తీసుకొని జపం చేస్తే అఖండమైనటువంటి ఫలితం ఇస్తుంది. అందుకే సాధకులందరూ కూడా గ్రహణం ఎప్పుడెప్పుడు ఉందా అని వెతుక్కుంటూ ఉంటారు. ఆ సమయంలో మౌనంగా దీక్షలో ఉండి మంత్రజపం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గ్రహణం ఉన్న రోజు అది ఉందా లేదా అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి మన దేశంలో కనబడకపోయినా కానీ ఆ సమయంలో ఏదైనా ఆ రోజంతా కూడా మీరు ఏదైనా మంత్రం తీసుకొని జపం చేయడం చక్కగా చేస్తే చాలా మంచి ఫలితం ఇస్తుంది. అమావాస్య రోజు ఇంకొక అద్భుతమైనటువంటి పని చేయాలి. అది చేస్తే వాళ్ళకి సద్గతులు ప్రాప్తిస్తాయి. ఏంటో తెలుసా? ఇన్ని రోజులు మనం చక్కగా కడుపు నిండా తింటూ ఉన్నాం కదా, ఒక్క అమావాస్య రోజు పితృదేవతల యొక్క ప్రీతి కోసం ఇవన్నీ చేయలేమండి, తర్పణాలు వదలలేమండి, ఏమీ చేయలేమంటే పితృదేవతల యొక్క ప్రీతి కోసం ఒక పూట భోజనం చేయటం. అంటే రాత్రి పడుకునేటప్పుడు భోజనం చేయకుండా ఒక పూట మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయటం, ఏకభుక్తం అంటారు, అలా తినడం చేయవచ్చు. అలాగే చింతపండు, బియ్యము, కూరగాయలు ఎవరైతే చనిపోయినటువంటి పెద్దలు ఉంటారో వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు కాకపోయినా తాత ముత్తాతలైనా ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ పేరు మీద ఆమ్ర సాయుధ్యము అంటారు. చింతపండు స్వయం పాకం అని కూడా అంటారు. ఎందుకంటే మీ ఇంట్లో మీరు వండింది కాకుండా బ్రాహ్మణులు వారి అంతటి వారే అవి వండుకొని తింటారు. అవి తినేటప్పుడు మీరు ఇచ్చినటువంటి అది ఉంటుంది కదా, పితృదేవతల యొక్క మంత్రం చెప్పిస్తారు కదా వాళ్ళ చేత, వాళ్ళ పుణ్యలోకం ప్రాప్తించాలని చెప్పేసి చెప్పిస్తారు కదా. ఆ సమయంలో వారు భిక్ష తీసుకుంటారు కదా, ఆ బియ్యం తీసుకుంటారు కదా, ఆ బియ్యం ఏదైతే ఉంటుందో వారు తినేటప్పుడు ఆ ఫలితం అనేటటువంటి మీ పితృదేవతలకు అందేటట్టుగా లభిస్తుందన్నమాట. కాబట్టి ఆ సమయంలో మీరేం చేయాలంటే అమావాస్య రోజు ఖచ్చితంగా చింతపండు, బియ్యము, కూరగాయలు అంటే ఆయనంతటా ఆయన వండుకొని తినేటటువంటి వస్తువులు ఏమన్నా ఒక పూటకి సరిపడినవి దానం ఇవ్వచ్చు మీకు శక్తి ఉంటే. మాకు దగ్గరలో బ్రాహ్మణులు ఎవరూ లేరండి, అయినా ఉన్నా కూడా తీసుకోవట్లేరండి, అలా అంటే మీరు ఏదైనా ప్రసాదం, అన్నం వారికి ఇష్టమైనది, పితృదేవతలకు ఇష్టమైనవి నైవేద్యం పెట్టి ఇంటి టెర్రస్ పైన పెట్టడం, చెరువు దగ్గర పెట్టడం, ఎక్కడ చెట్టు కింద పెట్టినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇంత గొప్ప రోజు అది అమావాస్య రోజు. కాబట్టి మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా నేను చెప్పిన పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉపయోగపడుతుంది వీడియో అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.